నీ మనసులో భయం నీ మైండ్ని బ్లాక్ చేయడం వల్లే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. కానీ వాగ్దేవి చావు నీకు మంచిదే. ఆంటీ ఏంటి మంచా? ఏంటి మీ మంచి ఆంటీ? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. రాహుల్తో పెళ్లి జరగడానికి నాకున్న ఒకే ఒక్క హోప్ వాగ్దేవి ఆంటీ. ఆవిడ లేకపోతే పెళ్లి కాదు కదా. అసలు నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వరు. ఏంటి పొమ్మంటే పోయే మనిషిలా మాట్లాడుతున్నా? చూడు, ఇంతకుముందు కాల్ చేసినప్పుడు ప్రాబ్లం అన్నావు, సొల్యూషన్ అడిగావు. క్షణాల్లో చూపిస్తే ఇప్పుడు నన్నే తప్పు పడుతున్నావు. ఇది సొల్యూషన్ కాదనే కదా చెప్తున్నాను. నువ్వు కాదు, నీ మనసులో భయం నీ మైండ్లో కన్ఫ్యూషన్ అలా చెప్పిస్తున్నాయి. ఒక్కసారి శ్యామల సహాయం కోరి వస్తే లైఫ్ టైం సెటిల్మెంటే అని అర్థం. మధ్యలో నువ్వు వదిలేసినా నేను వదిలే మైండ్. కొన్ని రోజులు వాగ్దేవి పోయిందని బాధలో ఉంటారు. ఈలోపు స్కామ్ గురించి ఏ ప్రూఫ్లు లేకుండా మాయం చేస్తాను. ఆ ఇంట్లో నీ ప్లేస్ పర్మనెంట్ చేస్తాను. ఓకే? నాకేం అర్థం కావడం లేదా ఆంటీ? మీ మాటలు వినడం తప్ప నాకు వేరే దారి కనిపించడం లేదు. నన్ను బ్లైండ్గా ఫాలో అవ్వు ప్రీతి. దారి చూపించడమే కాదు, నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తాను. నన్ను నమ్ము ప్రీతి. ఓకే శ్యామల ఆంటీ, బాయ్ బాయ్. నువ్వేంటి ఇక్కడ? కొంచెం ఉన్న సెన్స్ ఉందా నీకు? ఎందుకు ఇలా మెంటల్ దానిలో బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? ఏమైందా? ఆంటీకి యాక్సిడెంట్ అయ్యి అందరూ ఒక టెన్షన్తో వెళ్తుంటే నువ్వు మాత్రం పక్కకొచ్చి ఫోన్ మాట్లాడుతున్నావా? అదా, ఆంటీకి ఇలా జరిగిందని మా మామ్కి చెప్తున్నాను. మామా? మరి ఆంటీ అనేదో అన్నావు? అదే శ్యామల ఆంటీ అనేదో అన్నావు కదా. ఆవిడ మా నేబర్ ఆంటీ. అయినా అన్ని డీటెయిల్స్ నీకెందుకు? సర్లే రా, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. పద పద పద. డాక్టర్! డాక్టర్! లేవండి అమ్మగారు. డాక్టర్! డాక్టర్! డాక్టర్ ఏమైంది? త్వరగా డాక్టర్ గారు, మా మదర్కి యాక్సిడెంట్ జరిగింది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓ గాడ్, ఎంత ఇంజురీ ఎలా అయింది? నర్స్, వెంటనే ఓటీ రెడీ చేయండి. డ్యూటీ డాక్టర్స్ అందరినీ అటెండ్ అవ్వమని చెప్పండి. సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. లోపల తీసుకురండి. చూడండి, మీరెవరూ కంగారు పడకండి. మేడంకి ఏం కాదు.
నాకు చాలా భయంగా ఉంది. మేడంకి ఏం కాదు కదా? అమ్మా, అందరి మంచి కోరే మనిషికి ఆ దేవుడు ఎందుకు అంత శిక్ష వేస్తాడమ్మా? ప్రతి సంతోషాన్ని సంబరంగా చేసుకుంటున్న ఇంట్లో శోకం ఎలా నింపుతాడు? సింహంలా నడిచే అమ్మగారు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారమ్మా. సర్సు ప్లీజ్ ఏడవకండి. మేడంకి ఏం కాదు, ప్లీజ్ ఏడవకండి. దేవుడు లేడు అంటే ఇంత పాపానికి ఒడిగట్టేవాడే కాదు. ఒక్కొక్కటిగా వాగ్దేవి అందరినీ అర్థం చేసుకుంటున్న ఈ సమయంలో ఆ దేవుడు ఇలాంటి పని చేశాడేంట్రా డాడీ, ఇలాంటి పని చేశాడేంట్రా? రాహుల్, ఇది మంచి హాస్పిటలేనా? వైద్యం బాగా చేస్తారా? డాక్టర్కి అనుభవం ఉందా? డాడ్ మీరేం కంగారు పడకండి డాడ్. ఇది సిటీలోనే బెస్ట్ హాస్పిటల్ డాడ్. పైగా ఇక్కడి డాక్టర్ మన మేడం స్టూడెంటే. ట్రీట్మెంట్ గురించి మీరేమీ కంగారు పడకండి, అంత మంచి జరుగుతుంది డాడ్. రండి. నవ్వండమ్మా. సార్, మేడం కండిషన్ ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏమన్నా తెలిసిందా? సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయమని మా వాళ్ళకి చెప్పాను. యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తుంటే ఇది చాలా ర్యాష్ అండ్ కేర్లెస్ డ్రైవింగ్గా అనిపిస్తోంది. అంటే ఎవరు కావాలని చేశారా? అప్పుడే ఏది కన్ఫర్మ్డ్గా చెప్పలేం మేడం, వెయిట్ చేద్దాం. ఆంటీ, రాహుల్ ఆంటీకి ఎలా ఉంది? సీరియస్గా ఏం లేదు కదా? ఆంటీ సేఫ్ గానే ఉన్నారు కదా? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ అయ్యే వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఛా, ఇదంతా నా వల్లే జరిగింది. కార్లో నేనున్నా సరిపోయేది. ఆంటీకి తగిలిన ఇంజురీస్ అట్లీస్ట్ నాకు తగిలిన్నా మీ అందరికీ ఇంత బాధ ఉండేది కాదు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే ప్రీతి. బాధ ఎవరికన్నా బాధే. కానీ ఇంట్లో ఆంటీ స్థానం నా స్థానం ఒకటి కాదు కదా రిషి.
దాని గురించే చెప్తున్నాను. ఇదంతా నా వల్లే జరిగింది. హలో సార్, వాగ్దేవి గారికి యాక్సిడెంట్ అయిందంట. అవునండి, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆమె కండిషన్ ఎలా ఉంది సార్? డాక్టర్స్ చెప్పేంత వరకు మాకు కూడా ఏం తెలియదండి. మేమేం చెప్పలేం. ప్లీజ్. అంటే ప్రాణానికి ప్రమాదం ఉందా సార్? ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా అర్థమవుతుందా? ఆవిడకి మంచి జరగాలని మేము అందరం కోరుకుంటుంటే మీరేంటి ఇలా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు? సార్, ఇది ఎవరైనా కోపంతో కావాలని చేయించారా సార్, లేక కామన్ యాక్సిడెంటా? ఎస్ఐ గారు అలా చూస్తున్నారేంటి? వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటికి పంపించేయండి ప్లీజ్. నడవండి నడవండి, బయటికి అది కాదు నడవండి. మేడం, మేడంకి ఏమైంది? రేయ్ బాబు, అది కాదు సార్, అది ప్లీజ్ సార్, బయటికి చెప్పండి, నడవండి. మేడంకి ఏంటి? ఒకసారి చెప్పండి వెళ్ళండి, సార్. బయటికి సార్, వెళ్ళండి. చెప్పండి సార్, కూర్చోండి సార్. ప్రముఖ విద్యావేత్త, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ అధినేత వాగ్దేవి గారికి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పరిస్థితి క్రిటికల్గా ఉందని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అంత గొప్ప మనిషికి మంచే జరగాలని 2 తెలుగు రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. కెమెరామెన్ మహిపాల్తో సురేష్. పాపం, మా తమ్ముడు ఆ కాలేజీలోనే చదువుతున్నాడు. ఎంతో గొప్ప మనిషి వాగ్దేవి మేడం గారు. ముక్కుపిండి మరి ఈ రోజుల్లో ఫీజులు వసూలు చేస్తుంటే, అలాంటిది మా చెల్లి ఆవిడ కాలేజీలో ఫ్రీగా చదువుకుంటోంది. ఇదంతా ఆవిడ పెట్టిన భిక్షే. ఆవిడకేం కాకూడదు. మేడం చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. మేం పేదవాళ్ళమని తెలిసి మా పిల్లలకి చదువు భిక్ష పెట్టిన మహాతల్లి ఆవిడ. అలాంటి తల్లికి ఏం కాకూడదు. మా చిన్న పాప బాగా చదువుతుందని తెలిసి ఆవిడ స్కూల్లో ఫ్రీగా సీట్ ఇచ్చిన మహాతల్లి ఆవిడ. మా వాగ్దేవి అమ్మగారికి ఏ ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడు తండ్రి. ఎంతో మందికి ఉచితంగా విద్యాదానం చేసిన గొప్ప మనిషి అండి ఆ మేడం గారు. ఆవిడకేం కాదు, కాకూడదు. డాక్టర్ గారు ఇప్పుడు ఎలా ఉంది? ఇంజురీస్ సివియర్గా తగలడం వలన బాబు కన్ఫర్మేనా? డాక్టర్ బాబు, నాది కూడా అదే రక్తం.
నన్ను తీసుకెళ్ళి నా రక్తం ఎక్కించండి బాబు. సరేనమ్మా, ఒకసారి టెస్ట్ చేసి ట్రాన్స్క్యూట్ చేస్తాను. మీరు రండి. మళ్ళీ ఛాన్స్ కొట్టింది. ఏంటో ప్రీతి, దరిద్రంలో అదృష్టం దీని దగ్గరికి వెళ్తోంది. ఆ దరిద్రం మనదే అక్క. సరసు పర్లేదు కదా? ఇవ్వడమే తప్ప తీసుకోవడం మీ కుటుంబానికి అలవాట్లేదని మరొక్కసారి నిరూపించావమ్మా. అయ్యో మామయ్య, ఏంటి మామయ్య ఇది? నేనేమైనా పరాయి మనిషి కోసం చేశానా? మా అమ్మగారి కోసమేగా, ఆవిడ ఆరోగ్యం కోసమే కదా. దానికే మీరు ఇలా చేయాలా? మేడంతో ఉన్న సంబంధాన్ని ఈరోజు నువ్వు రక్త సంబంధాన్ని చేసావు సరసు. రా సరసు, కాసేపు కూర్చో. జ్యూస్ తాగు. వద్దు రాహుల్ బాబు. సరసు, నీరసంగా ఉంటుందేమో, కాస్త ఈ జ్యూస్ తాగు. నాకొద్దు బాబు.